దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు పరమగీతంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. 2వ అధ్యాయము 3వ వచనంలో, సాంగ్ ఆఫ్ సోలమన్ 2nd chapter 3rd verse, అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములు, అడవుల్లో అన్ని అడవి వృక్షాలు ఉంటాయి. దాంట్లో ఒక యాపిల్ ట్రీ చూడండి, జల్దర్ వృక్షం అంటే యాపిల్ ట్రీ. ఈ అడవి మొరటు వృక్షాల్లో నా ప్రియుడు జల్దర్ వృక్షం వలె ఉన్నాడు. అంటే యాపిల్ ట్రీ అంటే ఫుల్ లోడ్స్ ఆఫ్ యాపిల్స్, ఫలభరితమైన జల్దర్ వృక్షం వలె నా ప్రియుడు కనబడుతున్నాడని. ఈ ప్రియుడు తన ప్రియురాలని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రియురాలు అంటుంది 4వ వచనంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తాను. మాటి మాటికి ఈ ప్రియురాలు తన ప్రియుని ఏ విధంగా మరి వివరిస్తుందో చూడండి. 2:16లో, నా ప్రియుడు నా వాడు, నేను అతని దాన. అంటే పొజెసివ్నెస్ అన్నమాట. నా ప్రియుడు నా వాడు, హీస్ మైన్, మై బిలవర్డ్ ఈజ్ మైన్, ఐ బిలాంగ్ టు హిమ్. అంటే వారిద్దరి మధ్యలో ఉన్న మిక్కుటమైన స్వచ్ఛమైన ప్రేమ, అనురాగం, ఆకర్షణ, బంధం. ఆయనను అంత మికటంగా ఆమె ప్రేమిస్తుంది. ఆయన నా వాడు. ఈ పరమగీతాలు ధ్యానిస్తుంటే నాకైతే ప్రభు మీద ఎంత ప్రేమ పొంగి పొంగి పొర్లుతుందంటే, సో ఐ వాజ్ రియలీ రెవెలింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్. సొలొమోను మహారాజు మనకు తెలుసు, ఆయనకు భార్యలు ఉంపుడు కత్తెలు కోకొల్లులుగా ఉన్నారు. కొందరు కాయిన్ కలెక్షన్ చేస్తారు, కొందరు స్టాంప్ కలెక్షన్ చేస్తారు. సొలొమోన్ అయితే భార్యలను ఉంపుడు కత్తెలను కలెక్షన్ చేసుకున్నాడు. తన అంతఃగృహంలో వేల కొలది స్త్రీలు ఉన్నారు, కానీ ఆయన కన్నులు పడ్డది రైతు అమ్మాయి, ఎ పెసెంట్ గర్ల్. ఆమె మీద అతనికి మనసు కలిగింది. ఎందుకంటే చూడడానికి నల్లగున్నారు, చాలా ఆకర్షణీయంగా. ఆమెను ఏ విధంగా నన్ను అంతఃపురంలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ఆమెను అంతఃపురంలోకి ఆయన తీసుకొని వెళ్తాడు. రాజుకు సర్వాధికారం ఉంది కదా, రాజు ఆశించింది ఆయన వశంలో అయిపోతుంది. ఆమెను అంతఃపురంలో తీసుకుపోయినాడు. మరి ఆమెకు కావలసిన భోగభాగ్యాలన్నీ కూడా ప్రదర్శిస్తున్నాడు. ఏదైనా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. కానీ శూలమతి మనసు గొర్రె కాపరి మీద ఉంది. ఆమెకు ఆయన స్మరణ చాలన్నమాట. అందుకే అంటుంది పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనంలో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము గలది. అంటే తాను ప్రేమించిన ప్రియుని ప్రేమ గురించి స్మరణ. మరి రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనేను. 4వ వచనం, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదు. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించు. అంటే మొత్తం ద్రాక్షారసం ఏ విధంగా ఎక్కువగా తీసుకుంటే మైకం మత్తులో పడిపోతారో, అలాగే ఈ పెసెంట్ గర్ల్ శూలమతి తన ప్రియుడైన ఆ గొర్రెల కాపరి ప్రేమలో మైకంలో ఉంది, తన్మయత్వంలో ఉంది. ఆమె హృదయాన్ని దోచుకోవడానికి అది ఎవరికీ సాధ్యం కాదు. లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్.
చూడండి, ఆమెను శారీరకంగా తీసుకొని వచ్చాడు అంతఃపురంలో, కానీ ఆమె మనసు మాత్రం గొర్రెల కాపరి మీదనే ఉంది. అంటారు కదా, తనువు ఒక చోట, మనసు మరి ఒక చోట. మనం కూడా అలాగే ఉన్నాం, లోకంలో ఉన్నాము. మన తనువు ఈ లోకంలో ఉంది, కానీ మన మనసు అంతా ఎవరి మీద ఉంది? మన ప్రభు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చేర్చుకుంటాడో, నా ప్రభుతో నేను ఎప్పుడు ఉంటానో, నా ప్రభు సన్నిధి నాకు కావాలి, నా ప్రభు ప్రేమ నేను అనుభవించాలి. అందుకే తన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య మార్గంలో వచ్చు ఈమె యువతి సంఘం. అవును, సంఘము ఎన్ని ఇబ్బందులు పడినా భయపడడం లేదు. ఎందుకంటే ఎల్లవేళ సదాకాలం తన ప్రియుని మీద ఆనుకొని ఉన్నది. అంటే పరమగీతం 2:16 మరొక మాటను చూడండి. సాంగ్ ఆఫ్ సోలమన్ 2:16 అదే మాట, నా ప్రియుడు నావాడు, నేను అతని దానం. పరమగీతం 8వ అధ్యాయము 6వ వచనం, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ప్రేమ అగ్ని వంటిదంట. ఇది దేవుడు పుట్టించిన జ్వాల. అవును, దేవుడే పుట్టిస్తాడు కదా. యేసు ప్రభు రక్షణ అని అందుకున్న తర్వాత యేసు మీద ఉన్న ప్రేమ నీ హృదయంలో మండుతూనే ఉంటుంది. అది ఆరిపోని అగ్ని. ప్రభు మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది. 7వ వచనంలో, నీ భుజమునకు నామాక్షరంగా నన్ను ఉంచుము, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ప్రేమ మండుతున్న ప్రేమను అగాధ సముద్ర జలము కూడా ఆర్పలేదండి. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. జ్ఞాని అయిన సొలొమోను మొత్తం చూపెడుతున్నాడు. అవును, ఎంత భోగభాగ్యాలు, ఎంత వైభవం, ఎంత రత్నాలు, మణులు, మాణిక్యం, వెండి, బంగారం, రాజభవనం, రాజరికం, రాజు యొక్క భార్యల్లో ఒక భార్యగా ఉండడం గొప్పతనమే. కానీ ఆమెకు అది అవసరం లేదు. ఆమె 8 అధ్యాయాల్లో కూడా తన ప్రియుని గురించి వివరిస్తుంది. అట్టి ఆకర్షణకు లొంగడం లేదు. నాకు ఇది చదువుతున్నప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వముగా కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. హల్లెలూయా. అంటే మనము ప్రభువుని అంత మిక్కటంగా ప్రేమిస్తున్నాం. ఎస్, వెన్ యూ లవ్ జీసస్ ఇట్ ఈస్ సచ్ ఎ ట్రెజర్. అంటే మన పాలు, మన సొత్తు, మన స్వాస్థ్యం ప్రభు అయినప్పుడు అదెంత గొప్ప భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు. హల్లెలూయా. దాదాపు 4 సంవత్సరాల పాప, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నేను, అయ్యగారు చెరియన్ గారు. ఆ పాప చాలా అందంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. పుట్టినప్పుడు సింథటిక్ డాల్ అని నర్సులు 3 స్టోరీలు కూడా తిప్పినారు. అంతా షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. 4 సంవత్సరాలు చాలా చక్కగా పెంచుకున్నాను. నా గురి గమ్యం అంతా నా పాపనే ఉండేది. మురిసిపోయాను ఇట్టి అందమైన పాపకు నేను తల్లినని. కానీ ఒక్క దెబ్బతో దేవుడు తీసేసినాడు. అంటే ఎంత ప్రేమ ప్రభువుకు నాపై. నా దృష్టి, నా కేంద్రీకరణ ప్రభు పైన ఉండాలి. ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా నేను అతిగా ప్రేమించొద్దు. దేన్నైనా ప్రభువు కంటే ప్రేమిస్తే నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో నేనేం చేస్తాను, తీసేస్తానని తీసేసినాడు. అప్పుడు ఇక నన్ను ఎవరు ఆదరించారు అనుకున్నాను. చనిపోవడమే మేలు అనుకున్నాను. ఎక్కడ గోతిలో నూతిలో పడిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు దేవునికి చాలా దూరం ఉంది. నేను దూరం ఉన్నాను. దేవుని శక్తిని, ప్రభు ప్రేమను అనుభవించిన ఆ రోజుల్లో నా ప్రాణం పోతే బాగుండు. పాప లేకుండా నేను ఎలా బ్రతకాలి, బ్యాంక్లో ఎలా పనిచేయాలి, నాకు 2-4 అనడానికి కూడా నా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంది. నేను చేయలేను, నేను పనికిరాని దాన్ని అనుకున్నాను. అప్పుడు ప్రభు ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. ఆయన గాయం చేసి, గాయం కట్టి ఆ యొక్క స్థితిని, గతిని మార్చి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఈరోజు మార్చినాడు. దేవుని స్తోత్రం.
కొన్నిసార్లు మన ప్రాణప్రియుడు ప్రభు గాయం చేసినప్పుడు మనల్ని ద్వేషిస్తున్నాడని మనం అనుకుంటాం. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ద్వేషించాడు. ఆయన మనల్ని ప్రాణం పెట్టినట్టుగా ప్రేమించాడు కదా. ఆయన ప్రాణం పెట్టినప్పుడు ప్రాణంతో పాటు ఎందుకు అన్నీ అనుగ్రహించడని ప్రభువును ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూర్చి జరగబడుతుంది. దేవుని స్తోత్రం. మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. నేను ఇలా నేల కూలబడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమై. యెషయా 53:10. అవును, నన్ను నలగొట్టి మరి దేవునికి ఇష్టమైన రీతిలో ప్రభు మీద ఆనుకోవడానికి, ప్రభువును మిక్కటంగా ప్రేమించడానికి, ప్రభు ప్రేమను రుచి చూడడానికి, ప్రభు ప్రేమలో తేలియాడి ఆ ప్రేమను ఇతరులకు చాటించడానికి ఈరోజు ఒక సాధనంగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నా అనుభవ సాక్ష్యం నన్ను మలిచిన నా దేవుడు. ప్రభు ప్రేమ ప్రతి ఒక్కరిని మార్చివేస్తుంది. అంటే నన్ను పూర్తిగా మార్చింది ప్రభు ప్రేమ. అందుకే పరమగీతాలు చెప్పడానికి నేను యోగ్యురాలని పరిశుద్ధాత్ముడు నాకు పదే పదే పలుకుతున్నాడు. సాంగ్ ఆఫ్ సోలమన్ 1:5. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు. కేదారు వారి గుడారంల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలు. నేను నల్లదని దాన్ని నన్ను చిన్న చూపులు చూడకండి. నల్లదనం అంటేనే పాపముకు సాదృశ్యం. ఇలాంటి నల్లని పిల్ల ఆమె ఎలా మారిపోయింది? 2వ అధ్యాయంలో, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానం, లోయల్లో పుట్టు పద్మము వంటి దానం. ఆమె ఈ విధంగా నల్లని ఆమెకు ఇంత మంచి మరి మార్పు ఎలా కలిగింది? యేసు ప్రభు అందరినీ మార్చగలడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నేను కూడా చెప్పాలి, శూలమతిలాగా నల్లని దానం, ఏ గొప్పతనం లేదు, చాలా దూరం వెళ్ళిపోయినాను, దేవుడు లేడన్నాను, ఒక కాపరి కడుపులో పుట్టి ఒక దైవజనుడి కుటుంబంలో పుట్టి కూడా దేవునికి చాలా దూరంగా ఉండినాను. అయినా ప్రభు తన మిక్కటమైన ప్రేమతో నన్ను చేర్చుకున్నాడు. ఇప్పుడు నన్ను షారోను పొలంలో పూయు పుష్పం వలె మార్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోయల్లో పుట్టే పద్మంలాగా మారిపోయినాను. అందుకే ప్రియుని గురించి వివరిస్తున్నాను. యేసు ప్రభు తప్పకుండా ఈజ్ ఏ యూనిక్ గాడ్ హూమ్ వి సర్వ్. ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు, 10,000 మందిలో గుర్తింప తగినవాడు. అందుకే ప్రియురాలు ఈ విధంగా పాడుతుంది. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు. ఈజ్ వెరీ అపీలింగ్, ఈజ్ సో హ్యాండ్సమ్, ఈజ్ ప్లెజెంట్, అతి మనోహరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు పుట్టక ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. 700 సంవత్సరాల ముందే, ఆయన జన్మకు ముందే ప్రవచిస్తున్నాడు. ఆశ్చర్యకరుడు. ఆ నామం నాకు చాలా మరి వింత అనుభూతిని కలిగిస్తుంది. అసలు ఈ లోకంలో ఎవరైనా ఈ నామంతో వచ్చారా? ఈజ్ అ వండర్ వర్కింగ్ గాడ్. హిజ్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అంటే ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఆయన ఎటువంటి ఆశ్చర్యకార్యాన్ని చేయగలడు. హల్లెలూయా. యూ కెన్ పర్ఫార్మ్ ఎనీ వండర్ ఇన్ యువర్ లైఫ్. సో ఎక్సైటింగ్ టు నో. ఏముంది ఈయనలో ఆశ్చర్యం అంటే ఆయన జననమే ఆశ్చర్యం. కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టడం అది పెద్ద ఆశ్చర్యం కదా. ఆయన జీవితం ఒక ఆశ్చర్యం కదా. ఆయన ఒక పుస్తకం రాయలేదు కానీ లోకమంతా మరి ఉన్న పుస్తకాలన్నీ ఆయన గురించి రాసినా సరిపోదని యోహాను భక్తుడు తన సువార్తల్లో అంటున్నాడు. మరి ఆయన వ్యక్తిత్వం చాలా ఆశ్చర్యకరం. హిస్ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. గొప్ప వ్యక్తిత్వం అండి. పాపులను ప్రేమిస్తాడట. ఆయన పరిశుద్ధుడట, పవిత్రుడంట, నిష్కల్మషుడు, నిర్దోషి, ఏ పాపం ఎరగని వాడు. పాపుల కొరకే వచ్చినానంటాడు, పాపులను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, పాపులను వెతక వెళ్తాడు, పాపులు వచ్చి ఆయన పాదాలు పెడితే కాదన్నాడు, వారికి నిత్య జీవం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు. నీ స్థితిగతులన్నీ కూడా మార్చగలడు, నిన్ను అద్భుతంగా ప్రేమించగలడు. ఆయన ప్రేమ నీకు సరిపోయింది ఈ లోకంలో. తర్వాత ఆయన జీవితంలో కూడా చాలా విల్ ఫైండ్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. అంటాడు కదా, ఆయన ఏం సంపాదించుకోలేదు. నేను యేసు ప్రభువును అనుకరించడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి. ద లవ్ ఆఫ్ జీసస్ అట్రాక్టెడ్ మీ. చూడండి, నేను ఎన్నో పుస్తకాలు చదివి 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 నా ఇల్లంతా నిండిపోయిన పుస్తకాలతో. ఇంకంటే దేవుడు లేడు, ఏం లేడు.
వీ హ్యావ్ టు పర్స్యూ విజ్డమ్. ఈ పిచ్చి పిచ్చి భ్రమల్లో ఉండకూడదని అనుకున్న నన్ను ప్రభు ప్రేమ ఎంతగా ఆకట్టుకుంది, ఎంతగా ఆశ్చర్య రీతిగా నన్ను ఆకర్షించిందంటే, నాకు ఉన్నవన్నీ వదిలిపెట్టడానికి. నాకు ఇక ప్రభు చాలు. నాకు వెండి వద్దు, బంగారం వద్దు, నాకు స్థానమానం వద్దు, నాకు బ్యాంక్ ఉద్యోగం వద్దు, నాకు ధనం వద్దు, నాకు ఏ కీర్తి ప్రతిష్ట ఏమవసరం లేదు. నేను ప్రభువుని వెంబడిస్తాను, ప్రభు ఉంటే నాకు చాలు అనుకున్నాను. యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 6:30, ఎవరు పలకని మాట, మొదట నన్ను వెతకండి, మొదట నన్ను ప్రేమించండి, నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిచర్య చాలా ఆశ్చర్యం. ఆయన పరిచర్యలో ఆయన స్త్రీలను ప్రేమించినాడు. ఎంత ఆశ్చర్యకరం అండి. పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని, వైట్ బట్టలు వేసుకొని, పెద్ద పెద్దవారు నల్లదట్టి నడుము కట్టుకొని చాలా గంభీరంగా కనబడేవారు. కొందరు స్త్రీలను లెక్క పెట్టరు. నాకు అనిపిస్తుంది వారే క్రీస్తు విరోధులు. ఒక్క స్త్రీని కూడా ఏనాడు ద్వేషించలేదు మన ప్రాణప్రియుడు. దేవుని స్తోత్రం. రోగులు వచ్చి పడినారు, రక్తస్రావం గల స్త్రీ వచ్చి ముట్టుకుంది, పాపాత్మరాలు వచ్చి పాదాల మీద పడి ఏడుస్తుంది, మానక పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియను చేరదీసినాడు, పవిత్రపరిచినాడు, శుద్ధీకరించినాడు. ఆమె కూడా తన శిష్యరికంలో చేరుకుంది. మొట్టమొదటి ప్రధాన ప్రత్యక్షత ఒక స్త్రీకి కనపరిచినాడు. నాకు ఇదంతా ఆలోచిస్తుంటే ఆయన పుట్టుకలో స్త్రీలు, ఆయన పరిచర్యలో స్త్రీలు, శిలువ దగ్గర స్త్రీలు, ఆయన పునరుద్ధరణ అయినప్పుడు మొట్టమొదటి 2 ప్రత్యక్షతలు స్త్రీలకు, ఆయన శవ శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు పూయడానికి స్త్రీలు, పరిశుద్ధాత్మకు వేచి ఉండడానికి స్త్రీలు, ఆరోహణమైనప్పుడు స్త్రీలు. అంటే ఆయనలో ఏ పక్షపాతం లేదండి. ఆయన అందరికీ అందుబాటులో ఉండే ప్రాణప్రియుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. తర్వాత చూసినప్పుడు ఆయన మరణం కూడా ఆశ్చర్యం. ఆయన సిలువలో వ్రేలాడు, ఆకాశానికి భూమి మధ్యలో మండు టెండలో సిలువ కొయ్య మీద బలమైన మేకులతో చేతులు కాళ్ళు దిగగొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం, దేహం నుండి రక్తమంతా ధారపోసి, కొరడా దెబ్బలు, ఇవన్నీ సహించినాడు. పక్కలో బల్లెపు పోటు. అంటే ఇలాంటి ఘోర మరణం పాపము లేని ఒక వ్యక్తికి కలగడం, అది కూడా చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపిస్తుంది. తర్వాత ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యం. ఎంతోమంది దేవుళ్ళు అనే పేరుతో ఈ లోకంలో వచ్చినారు, చనిపోయి ఎవరు లేవలేదు. ఇప్పుడు కూడా ఖాళీ సమాధి ప్రకటిస్తుంది, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరణము ఆయనను బంధింపలేదు. హల్లెలూయా. డెత్ కు నాట్ హోల్డ్ హిమ్. అంటే చూడండి ఎంత గొప్ప శక్తిమంతుడైన ప్రియుడు మన ప్రియుడు. అలాగే ఎవరు చేయలేని ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఇంతవరకే మహాపురుషులు కానీ దేవుళ్ళనే పేరుతో వచ్చిన వారు తిరిగి నేను వస్తానని మాత్రం చెప్పలేదు. అంటే యేసు ప్రభు 2వ రాకడ కొరకు తన ప్రియ సంఘము ఎదురు చూస్తూ ఉంది. ఆయన మాట తప్పకుండా వాగ్దానం చేసిన వాడు వస్తాడు. మొట్టమొదట వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హిమ్? మొట్టమొదట ఆయనలో ఏ చెడుతనం లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ హ్యాస్ నో గైల్ ఇన్ హిమ్. చూడండి, ఎవరి మానవుని ప్రేమించినా ఏదో అవకతవకలు, ఏదో లోపతాపాలు. తర్వాత మనం తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతాం. ప్రేమ అనుభవించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, మీది నుండి ఊడిపడ్డ వారు ఎవరు లేరు ఇక్కడ. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో త్రూ దట్ రూట్. అవును, ఎవరినో ఒకరిని నువ్వు ప్రేమించవచ్చు, ఆ ప్రేమ నీకు దుఃఖాన్ని కలిగించవచ్చు. అంటే నువ్వు ఆశించినవన్నీ కూడా అడియాశలు అయిపోయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభును ప్రేమించిన వారు ఇంతవరకు కూడా జీవితంలో ఓడిపోలేదంటే నమ్ముతారా? దేవుని స్తోత్రం. ఎందుకు అంటే ఆయనలో చెడుతనం లేదు. 92వ కీర్తన 13 నుండి 15 వచనాలు మీరు చూస్తే, వారు ముసలితనమందు కూడా సారం కలిగి పచ్చగా ఉంటారు, చిగురిస్తారు. ఎందుకంటే వారు మందిరంలో నాటబడిన వారై ఆయనలో ఏ చెడుతనము లేదనే ప్రసిద్ధి చేస్తారంట. హల్లెలూయా. 2వ చూసినప్పుడు ఆయనలో ఏ పాపము లేదు. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అందరూ పాపం ద్వారా పుట్టినవారు, కానీ యేసు ప్రభులో ఏ పాపము లేదు. యోహాను సువార్త 8:46 అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా మరి రుజువుపరచగలరా? క్యాన్ ఎనీవన్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ సిన్ ఇన్ మీ? సచ్ అ సిన్లెస్ పర్సన్. యేసుప్రభుకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, యేసుప్రభు ప్రేమించినప్పుడు ఈ మాటలు నీకు గుర్తు రావాలి. ఏ పాపము లేని వాడిని నేను వెంబడిస్తున్నాను, ఏ పాపం లేని వాడిని నేను ఆరాధిస్తున్నాను, ఏ పాపం లేని వానికి నా హృదయాన్ని నేను అప్పగించినాను. హల్లెలూయా. ప్రేమిస్తారు చాలామంది యవన స్త్రీలు, పురుషులు. తర్వాత తెలుసుకుంటారు వీళ్ళకి చాలా పెద్ద చరిత్ర వెనుకుందని.
అయ్యో ఎంత తప్పు చేశాను, ఈ వ్యక్తిని నేను ఇంత మిక్కటంగా ప్రేమించినానా? కానీ యేసు ప్రభువును ప్రేమించిన వారు ఎప్పుడు కూడా అలాంటి మనస్తాపం గురికారు. తర్వాత మూడోది, ఆయనలో ఏ అబద్ధము లేదు. ఎటు చూసినా అబద్ధాలు ఎక్కువైపోయింది కదా. ముందొక మాట వెనుకో మాట. బట్ జీసస్ నెవర్ లైస్. హీస్ నాట్ ఎ లయర్. సాతానుడు అబద్ధికుడు, వాడు అబద్ధములకు జనకుడు. అబద్ధం ఎప్పుడు కూడా సాతానుడు వస్తుంది. కాబట్టి యేసు ప్రభువును ప్రేమించే ఏ బిడ్డ అబద్ధం ఆడదు. ఆయన సత్యవంతుడు, ఆయన పేరే సత్యం. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎంత గొప్ప మాట అది. కాబట్టి ఆయన మరి అబద్ధమాడని దేవుడు అంట. ఆయన నోట ఏ కపటము లేదు. హల్లెలూయా. ఆయన మాట స్వచ్ఛమైన మాటలు. పరమగీతం 1వ అధ్యాయంలో నేను 2వ వచనం చూసిన, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నేను బాగా ధ్యానిస్తే ఏంటి నోటి ముద్దు? అవును, యేసుప్రభు కొన్నిసార్లు ముద్దు పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఎలాగ ముద్దు పెట్టినట్టు మీకు అనిపిస్తుంది? ఒక్కొక్క మాట, ఆయన మాట వచ్చి నాకు తాకిడి నా మనసుకు తట్టినప్పుడు ఐ రియలీ ఫీల్ దట్ హీ హస్ కిస్డ్ మీ ఆన్ మై చీక్స్. అవును, ఆయన నోటి ముద్దులతో నేను బ్రతకగలుగుతున్నాను అంటే ఎంత గొప్ప కార్యం. ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవి, నిత్యమైనవని మనం గమనించాలి. 4వ చూసినప్పుడు, దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్, హీఈస్ లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నన్ను నమ్ముకుంటే మీరు కూడా వెలుగు సంబంధాల వలె ఉంటారు, జీవపు వెలుగులో నడవగలుగుతారు. మీరు కూడా లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎందుకంటే ఆయనలో నో షాడో ఆఫ్ డార్క్నెస్, నో షాడో ఆఫ్ డౌట్స్. ఆయనలో ఏ చంచలత్వము లేదు అని యాకోబు 1:17 మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ నాట్ షేకీ అబౌట్ ఎనీథింగ్. చూడండి, మనుషులను మీరు అనుకుంటే ఇప్పుడు ఒక మాట అంటారు, రేపు ఇంకో మాట అంటారు. ఇప్పుడు ఇస్తారు, మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటారు. ఆయన ఇచ్చిన ఆయన ప్రేమ మళ్ళా నిజంగా నిన్ను ప్రేమతో నింపి, ఆ ప్రేమ నీలో నుండి సర్వలోకానికి ప్రవహించే రీతిగా నిన్ను తీర్చిదిద్దగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయనలో మార్పు లేదని, హీ హ్యాస్ నో చేంజ్. చేంజ్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. చూడండి, ప్రకృతిలో మార్పు, మనుషుల్లో మార్పు, ప్రతిదీ మారిపోతుంది. అంటే అన్నీ మారిపోతుంది, కానీ ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో అన్యాయం లేదు. చాలామంది అంటారు, మేము చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నామండి, మాకు జవాబు రాలేదని. నువ్వు ఎప్పుడు అలాగ అనుకోదు. నేనైతే ఎప్పుడు అనుకోను అలా. నేను ఇన్ని సంవత్సరాల నుండి ఒక కార్యం కొరకు ప్రార్థన చేస్తే ఏంటి ఇంకా జవాబు రాలేదు? పరిశుద్ధాత్ముడు ఒకసారి నాకు బోధించినాడు, ప్రార్థన చేయడం నీ పని, జవాబు ఇవ్వడం, నా సమయంలో జవాబు ఇవ్వడం నా పని అన్నాడు. అప్పటి నుండి నోరు బంద్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ నాట్ మై బిజినెస్ టు ఆస్క్ వెన్, ఇట్స్ మై బిజినెస్ టు ట్రస్ట్ హిమ్ అండ్ టు వెయిట్ ఆన్ హిమ్. హల్లెలూయా. ఆయన సమయము ఆయన చేతిలో ఉంది. తగిన సమయం అందు నీకు జవాబు అనుగ్రహిస్తాడు. చాలామందికి హడావుడి. అవును, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉపవాసం చేశాను, ప్రార్థన చేశాను, మందిరానికి వెళ్ళాను, అది నీ కౌంటింగ్ ఏమో, కానీ ఆయన మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా తప్పు కాదు. హల్లెలూయా. ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణ సౌందర్యం ఆయనలో ఉన్నది. ఆయనలో ఏ లోటుపాట్లు లేవు. ఆయన రెండోసారి ఆలోచించేవాడు కాదు. అంటే ఆయన తలంపులు నీ పట్ల నిశ్చయములై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, జగత్ పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో కూడా నీకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీవు భయపడే అవసరం లేదు. ఆయనలో అన్యాయం లేదు. దెర్ ఇస్ నో ఇన్జస్టిస్ ఇన్ హిమ్. సచ్ ఎ యూనిక్ గాడ్, ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. దాంట్లో అన్యాయం లేదు. ఇంతవరకు నా ఆత్మీయ జీవితంలో కానీ, మా యొక్క మరి తల్లిదండ్రుల జీవితంలో కానీ, మా కుటుంబ జీవితంలో కూడా చూశాను ఏంటంటే, దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడు. నా కుమార్తె మరణించినప్పుడు కొందరు మా గృహానికి వచ్చి, చాలా అన్యాయం అయిపోయిందండి, ఇంత కష్టపడి పెంచినారు, 4 సంవత్సరాలు ముద్దు బొమ్మలాగా ఉండింది, పరలోకం నుండి ఒక దూత కింద పడినట్టు అనిపించింది మాకు. ఆ పాప అలా చక్కగా వైట్ ఫ్రాక్ వేసుకొని అటు ఇటు నడిచేది. అయ్యో ఎంత అన్యాయం జరిగింది. అప్పుడు నాకు ఒక సహోదరి మా గృహానికి వచ్చి యోబు 1:21 చదివి వినిపించింది. 10 మంది పిల్లలను పోగొట్టుకున్న యోబు
ఏమని దేవుని గురించి ఏమని చెప్తాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. హల్లెలూయా. యోబుకు ఒక గయ్యాళైన భార్య ఉంది కదా. భక్తులకు గయ్యాళైన భార్యలు ఉంటారు, భక్తురాళ్ళకు చాలా కఠోరమైన భర్తలు కూడా ఉంటారు. నేను అనుకుంటాను పదును పెడతాడు దేవుడు. రాకెట్ మీదకి పోవాలంటే వెనక నిప్పు ఉండాలి కదా. అవును, లేకుంటే భక్తి రాదు. యోబు ఇంత భక్తిపరుడు ఎలాగైనా ఒక కంఠకురాలైన స్త్రీ ఉంది, కంటాంకరస్ ఉమన్. ఏమంటుంది యోబు 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మన. ఏ భార్య అయినా ఈ మాట అంటుందండి. ఎంత దుర్మార్గుడైన భర్త ఉన్నా కానీ చావమంటదా? ఎంత పిచ్చింది, చచ్చిపోతే ఏమవుతుంది? ఈమె విధవరాలైపోతుంది. ఓ స్త్రీకి కూడా విధవరాలుగా ఉండడం ఇష్టం ఉండదు. కానీ ఎంత తెలివి మాలిన స్త్రీ. ఈమెకు దేవుని భయం లేదు కాబట్టి ఆమెకు తెలివి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. చూడండి, చావమంటది భర్తతో, చచ్చిపో. ఏంటి దేవుడు 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 అంటావు? అప్పుడు యోబు మాటలు చూడండి. అందుకతడు 10వ వచనం, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింప తగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయదు. అంటే దేవునిలో అన్యాయము లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన సింహాసనమునకు నీతి న్యాయములే ఆధారం. ప్రభువును నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ మేలు కొరకు. అన్నీ నీ మేలు. నిందలు, అవమానాలు, దూషణలు, దెబ్బలు, చెరసాల, ఖైదీ, కపట సహోదరుల వలన బాధ, ఇవన్నీ కూడా అనుమతిస్తున్నాడు ప్రభు. అనుమతించనిది నీ జీవితంలో ఏది కూడా జరగదు. అన్ని మేలు కొరకు, అన్ని మేలు కొరకు. కాబట్టి ఆయనలో ఏ అన్యాయము లేదు. తర్వాత ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. అదెంత మంచిది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఉంది, ఏది కూడా ఆయనకు అసాధ్యము కాదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టువర్డ్స్ హిమ్. జస్ట్ సరెండర్ అండ్ సబ్మిట్ టు హిమ్. నీకు అనుమానం అవసరం లేదు. నేనైతే అదే పని చేస్తాను. మోయశక్యము కానీ బరువు నా మీద నేనెందుకు మోయాలి? నా ప్రాణప్రియుడు ఉన్నాడు. నా పని ఒకటే, నా ప్రియుని మీద నేను ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎంత గొప్ప ప్రభువు ఉన్నాడు, ఎంత గొప్ప ప్రాణప్రియుడు. ఆయనలో ద్వేషం లేదు. ఆయన ఎవరిని మనపూర్వకంగా ద్వేషించాడంట. ఈ ప్రియుడు, ఆయన కోపము నిమిషం మాత్రమే, దయ ఆయుష్కాలం అంతా ఆయన దయ. దేవుని స్తోత్రం. ఆయన కోపగించడం కేవలం నీ మేలు కొరకే. కొన్నిసార్లు కొన్ని చురుకాలు పెడతాడు, నీ మీదున్న ప్రేమతోనే చేస్తాడు. దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడు, ఎందుకంటే వారు సరైన మార్గంలో రావాలని. అవన్నీ ఆయన ప్రేమకు సూచనలు. ఆయన మనపూర్వకంగా ఎవరికి బాధ కలిగించడు. ఆయన ద్వేషం లేదు. ఆయన ప్రేమమయుడు. మనం ఆయనను ప్రేమించకుండాను ఆయన మనల్ని ప్రేమించినాడు. మనము నమ్మదగని వారమైనను మనల్ని ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉండాలి. మొదట ఆయనలో ఏ చెడుతనము లేదు. తర్వాత ఆయనలో ఏ పాపము లేదు. మూడవది, ఆయనలో ఏ అబద్ధము లేదు. ఆయనలో ఏ చీకటి లేదు. ఆయనలో ఏ చంచలత్వము లేదు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయనలో ఏ అన్యాయము లేదు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నీ ప్రేమను వివరించడానికి మా నాలుక చాలదు, వివరింపలేము నాయన నీ ప్రేమ. నాయన నీ ప్రేమ మరణమంతా బలవంతమైనది. నీ ఈర్ష్య, నీ ఉగ్రత కూడా పాతాళమంతా కఠోరమైనది. నేడు అనే సమయం ఉండగానే నీ ప్రేమను మేము అంగీకరించడానికి సహాయం దయచేయండి. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని వాక్యం ఘోషిస్తుంది. నీ ప్రేమను తిరస్కరించి మేము నరకపాలు కాకుండా నిన్ను అంగీకరించి నీ ప్రేమను అనుభవించి నిత్య జీవానికి వారసులు అవటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును,
దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము